నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. రాష్ట్రం మొత్తం ఒక బర్నింగ్ ఇష్యూ అయింది. బీసీ 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 అని అన్ని రాజకీయ పార్టీలు జపం చేస్తున్నాయి. దాంట్లో అధికార ప్రతిపక్ష అన్ని పార్టీలు ఉన్నాయి. బీసీలకి కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అని చెప్పింది. కానీ 1 ఇయర్ అయిపోయింది, విజయోత్సవాలు చేసుకున్నారు. కానీ మా పరిస్థితి ఏంది, 42% గాలికి వదిలేశారని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఆ సందర్భంలో డెడికేటెడ్ కమిషన్ అని ఒకటి వేయటం జరిగింది, భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్తోని వేసి బీసీ కులగణన కూడా చేశారు. దాదాపు కంప్లీట్ అయిపోయింది. భూసాని వెంకటేశ్వరరావుకి సంబంధించిన డెడికేటెడ్ కమిషను రేపో మాపో రిపోర్ట్ ఇవ్వబోతుంది ప్రభుత్వానికి. 56% జనాభా లెక్క తేలిందని ఒక లీకులు కూడా ఇస్తున్నారు ఆ కమిషన్ నుంచి. వాళ్ళ లెక్క ప్రకారం, బీసీ కులగణన ప్రకారం ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు ఈ లెక్కలు నిజంగా ఇట్లా డెడికేటెడ్ కమిషన్ లెక్కలు బయట పెడితే ఒక స్థానిక రిజర్వేషన్లు కాదు, జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా అనేది నిజంగా లెక్క బయటకు వస్తే అధికార పీఠాలు కదిలే అవకాశం ఉంది వాస్తవంగా. ఎందుకంటే మా వాటా 56% ఉంది, మాకు 56% పదవులు కావాలి, మాకు 56% నిధులు కావాలి, నీళ్లు కావాలి, ప్రతి దాంట్లో కూడా మా శాతం మేమెంతో మాకు కావాలనే ఒక డిమాండ్ వస్తుంది డెఫినెట్గా. దాంతో ఎస్సీ ఎస్టీలు కూడా జమ అయితే ఇంకా అది రాజ్యాధికారం వైపు కూడా పోయే అవకాశం ఉందనేది మేధావులు చర్చ. కానీ బీసీలు జపం చేస్తూ బీసీలతోని రకరకాలుగా రాజకీయం చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా బీసీలు లెక్క తేలాలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. కానీ మొత్తానికి అసలు బీసీ సంఘాల్లో పెద్ద అనుమానం ఉంది. ప్రభుత్వం నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తే ఈ కమిషన్ ఇదంతా కాలయాపన. ఒకవైపు ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు, జనవరి 26 తర్వాత అంటున్నారు. కానీ రిజర్వేషన్ గురించి చెప్పట్లేదు. ఎక్కడ రిజర్వేషన్ పక్కాగా ఇస్తున్నాం, దాంతో పాటే మేము వస్తున్నామని చెప్పట్లేదు. దానిపైన బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీరు రిజర్వేషన్ ప్రస్తావన లేకుండా ఎన్నికల గురించి చెప్తున్నారు అంటే దీంట్లో ఏదో మతలబు ఉంది అని. కానీ ప్రభుత్వం లేదు మేము డెడికేటెడ్గా ఉన్నామని డెడికేటెడ్ కమిషన్ వేసిన ఉంటుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడటానికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఫౌండేషను రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఎందుకంటే దీనిపైన స్పెషల్గా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, పాదయాత్రలు పెద్ద మూమెంట్స్ చేసే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో తీసుకున్నారు. అసలు ఆ విషయాలపైన అసలు ఎందుకు ప్రభుత్వం పైన అనుమానం ఉంది, డెడికేటెడ్ కమిషన్ పనితీరు ఎట్లా ఉంది, అసలు ప్రతిపక్షాల పాత్ర ఏంది, అధికార పక్షం పాత్ర ఏంది, మీరేమనుకుంటున్నారు అనే విషయాల్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సంజయ్ గారు. గుడ్ మార్నింగ్. ఏంది బీసీ జపం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు, కానీ మీరు నమ్మట్లే, అనేక అనుమానాలు ఉన్నాయనేది బీసీ సంఘాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు చాలా దూకుడుగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటుంది, కానీ ఆ దూకుడులో ఎక్కడ బీసీ రిజర్వేషన్ ప్రస్తావన లేదనేది కొన్ని సంఘాలు అంటున్నాయి. మీ దృష్టిలో ఎట్లా ఉంది? ముందుగా ఈ యొక్క బీసీల గొంతుకగా వాయిస్ను ప్రజలకు తీసుకుపోవడానికి సహకరిస్తున్నటువంటి ఈహా టీవీ యాజమాన్యానికి మీకు హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ అభినందనలు తెలియజేస్తాను అన్న. బీసీలకు జనాభా ప్రాతిపాదికన చూస్తే 60% పైగా బీసీలు ఉంటాం. ప్రతి గ్రామంలో కూడా మెజారిటీ ప్రజలు, గ్రామాల వారిగా చూసుకుంటే గ్రామాలలో 95% పాపులేషన్ బీసీలో ఉంటాం. సో బీసీలము ప్రతి గ్రామంలో మేము ఉన్నప్పుడు ఒకటో రెండో కుటుంబాలటువంటి అగ్రవర్ణాల వారు మమ్మల్ని పాలించడం ఏంటి? గిరిజన గూడాలలో ఏదైతే మా గూడెంలో మా రాజ్యం అని గిరిజనులలో కొట్లాడినట్టుగా ప్రతి గ్రామం బీసీలదే కాబట్టి బీసీల రాజ్యం రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా అనేక అంశాల మీద మేము ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 18 అంశాలతో కూడినటువంటి హామీలను బీసీలకు ఇచ్చిన విషయం అందరికి కూడా తెలిసిందే, మీకు కూడా తెలిసిందే. సో అందులో వారు చెప్పింది ఏంటంటే ప్రధానంగా 3 అంశాలన్న. 3 అంశాలలో మొదటిది, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ బీసీలకు 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. 18 అంశాల్లో అదొకటి. అందులో బడ్జెట్లో చూస్తే మాత్రం 20,000 కోట్లు ఇస్తానటువంటి బడ్జెట్ 9,000 కోట్లు ఇచ్చి చేదులుపుకున్నది కాంగ్రెస్ పార్టీ. మోసం జరిగిపోయింది. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల లోపు కులగణన ప్రక్రియ చేపట్టి కులగణన చేస్తామన్నారు. కులగణన ఎందుకోసం కావాలంటే రిజర్వేషన్లు అమలు చేసే కాడ కోర్టు సీలింగ్ అనేటువంటి తీసుకొచ్చి 50% రిజర్వేషన్లు మించి ఉండొద్దు అనే దాని మీద
సుప్రీంకోర్టు చెప్పింది అనేటువంటి గైడ్ లైన్స్ ఉందని ప్రభుత్వాలు వాదనలు చేస్తూ ఉన్నాయి. అదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు సైంటిఫిక్గా బీసీల యొక్క డేటా ఉంటే బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కానీ పథకాలు కానీ చేయొచ్చు అని అది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలను కన్సిడరేషన్ చేయడం అనేది ప్రభుత్వాలు పక్కన పెట్టేసినాయి. వాస్తవానికి స్వతంత్రానికి ముందు 1881 నుంచి 1931 వరకు, అంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ వరకు కూడా బీసీల యొక్క లెక్క తెలిసి ఆ ప్రకారంగా ప్రభుత్వం అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కావచ్చు, ఆయా సంస్థానాల ప్రభుత్వాలు కావచ్చు బీసీలకు న్యాయం చేసినాయి. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత లెక్కను పక్కకు పెట్టినాయి. సో ఆ కులగణన 90 ఏళ్ళ కోరిక, ఫస్ట్ బీసీ కమిషన్ కానీ బీపీ మండల్ కమిషన్ కానీ తర్వాత బీసీ ఉద్యమాలుగా మేము కూడా చాలాసార్లు పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉన్నది కులగణన చేయాలని. సో కులగణన చేస్తామన్నారు. ఆ కులగణన విషయానికి వస్తే 9 నెలల వరకు కాలయాపన చేసినాం. 9 నెలల కాలయాపన చేస్తున్నటువంటి క్రమంలో నేను మాతో పాటు ఇంకిద్దరు సోదరులం, మీకు కూడా తెలుసు, గతంలో ఇదే హైదరాబాద్ వేదికగా ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగింది. మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాం, కాకమ్మ కోరికలు మేము కోరడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా మీరు ఇచ్చినటువంటి హామీల మీద స్టాండ్ ఉండాలని చెప్పి మేము ఆమరణ దీక్షకు బీసీ ఆజాదీ ఫెడరేషన్ యొక్క కార్యాలయంలో కూర్చున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి 5 రోజులు హైదరాబాద్లో ఉన్నటువంటి 30 పోలీస్ స్టేషన్లు తిప్పడం జరిగింది. రకరకాల ఇబ్బందులు పెట్టినారు. ఏది చేసినా కూడా ప్రభుత్వం దిగొచ్చేదాకా మేము పోరాటం చేస్తామన్నాం, కంటిన్యూ చేసినాం. సో ఆ క్రమంలోనే డెడికేటెడ్ కమిషన్ వేయడం, ఆ క్రమంలోనే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పదవిని తీసి ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం, తర్వాత కులగణన ప్రక్రియను చేపట్టడం, అదేవిధంగా రెగ్యులర్ బీసీ కమిషన్ను కూడా వెంటనే అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కులగణన ప్రక్రియ అనేది పూర్తయింది, ఆల్మోస్ట్ పూర్తయింది, అది బయట పెట్టాలి. సో డెడికేటెడ్ కమిషన్ ఎందుకోసం అంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సైంటిఫిక్ డాటా ఉండాలని చెప్పిందో అదే రకంగా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా కూడా ఈ ప్రక్రియ అంతా చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది గైడ్ లైన్స్లో. సో దానికోసం కూడా మేము ఏదైతే కులగణన ప్రక్రియ చేపట్టినాక కూడా డెడికేటెడ్ కమిషన్ వేయకుండా కోర్టుకు పోతే కొట్టుడు పోయే విధంగా ఆలోచన చేసింది ప్రభుత్వం. ఎందుకంటే గతంలో బీహార్లో కులగణన చేసినప్పుడు అక్కడటువంటి పరిస్థితుల దృష్ట్యా డెడికేటెడ్ కమిషన్ వేయకపోవడం వల్ల అక్కడ కులగణన అనేది చెల్లదు అని కొట్టేసింది కోర్టు. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని మళ్ళీ మేము మా నిపుణులం, బీసీ విద్యావంతులం, మేధావులం అంతా కూడా కార్యాచరణ చేసి మళ్ళీ పోరాటం చేసి డెడికేటెడ్ కమిషన్ కూడా వేసినారు. ఇప్పుడు ఒక 10 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, 2 నెలలను స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఈ ఎన్నికలలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అడిగితే మాత్రం జనాభా ప్రాతిపదికన మాకు హక్కులు కావాలని అడుగుతాం. కానీ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చినది. సో దాన్ని అమలు చేయాలనేటువంటిది ఇప్పుడు మా ముందున్నటువంటి లక్ష్యము, ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ఆ దిశగా పోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీకు ఎక్కడ డౌట్ వస్తుంది? అసలు ప్రభుత్వం చాలా డెడికేషన్తో ఉంది అంటున్నారు వాళ్ళు. ఈ ఈ ఈ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలో ఉమ్మడి ఏపీ కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు బీసీ లెక్కలు తీలా మేము తీస్తాను, మేము హామీ ఇచ్చినాం, ఇది దేశవ్యాప్తంగా కూడా రావాలని కాంగ్రెస్ పార్టీ ఎజెండా. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇంధనమ పాలన, ప్రజాపాలన, మేము తప్పనిసరిగా వాళ్ళ లెక్కలు తీస్తాం, వాళ్ళకి 42 ఇస్తా అని కూడా డెడికేషన్తో ఉంటే మీకు ఎందుకు అనుమానం వస్తుంది? రాహుల్ గాంధీ గారు ఎవరికి ఎంత జనాభా ఉందో వారికి అంత వాటా కావాలని కొట్లాడుతున్నారు. మేము దేశంలో ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా బీసీల వాటాను తేల్స్తామంటున్నాడు. కానీ ఇదే ప్రభుత్వము, అదే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే కదా ఇక్కడ నడుస్తున్నది. బడ్జెట్ విషయంలో మోసం చేసినారు. మేము మా ప్రాణాల మీద తెచ్చుకునేదాకా కూడా కులగణన చేయలేదు. ఇప్పుడు ఎన్నికల విషయంలో మాత్రం ఆతృతగా ఉన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఏదైతే ఉందో అది షెడ్యూల్ అంతా కూడా పూర్తయిపోయింది. అదంతా కూడా కమిషన్కి, ఎన్నికల కమిషన్కి పంపించేసినారు. ఎప్పుడు ఎన్నికల నాగారా మోగుది తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా పిసిసి చీఫ్ లేదా బీసీ సంక్షేమ శాఖ మంత్రి లేదా ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవ్వరు కూడా ఈ అంశం మీద స్పష్టతనివ్వడం లేదు. ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడడం లేదు. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేటువంటి కార్యాచరణను మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. సో మేము అంటా ఉన్నాం, బీసీలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నమ్మి మేము ఓట్లేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. కానీ బీసీల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి
ఇది ప్యూర్లీ రెడ్ల ప్రభుత్వంగా చేయడానికి ఆయన ధ్యేయం కట్టుకున్నాడు. సో ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు కానీ, నామినేటెడ్ గ్రంథాలయ చైర్మన్లు కానీ, లేదంటే వివిధ ఏరియాల్లో ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ, నామినేటెడ్ కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా గుర్తుపట్టుకొని రెడ్లకు ఇస్తూ ఉన్నాడు. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, అత్యున్నతమైనటువంటి ఏదైతే ప్రీమియం ఉండేటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయో ఆ ప్రామినెంట్ డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రెడ్ల చేతిలో పెట్టేసినాడు. అడ్వకేట్ జనరల్ రెడ్డి, హోమ్ ఏది డీజీపీ రెడ్డి, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భార్య కనసైన్యంలో కూడా కొన్ని శాఖలు నడుస్తూ ఉన్నాయి. మాలాంటి ఉద్యమకారులను అణిచివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భార్య మా మీద కుట్రతో ఉన్నది. మా యొక్క ఫోన్ కాల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇవి ట్యాప్ చేస్తూ, మా ఉద్యమకారుల ఫోన్స్ కూడా ట్యాప్ చేస్తూ, విషయం చెప్పారు 100% ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ మేము ఎక్కడ ఏ కార్యాచరణ తీసుకుంటామో ప్రతి దాన్ని భగ్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే బీసీల కోసం మాట్లాడేటువంటి గొంతులన్నిటిని కూడా నొక్కేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన సతీమణికి ఈ విభాగాన్ని అప్పచెప్పిండు. ఏది ఉద్యమకారులను అణిచివేసేటువంటి విభాగాన్ని అప్పచెప్పి మా ఫోన్లను ట్యాప్ చేస్తూ, ఒక జిల్లా పరిధిలో మేముండి ఇంకో జిల్లాకు పోతే అక్కడి నుంచి వెంటనే ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు వెంబడే ఫోన్ చేస్తారు, మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మాతో వెహికల్స్ మమ్మల్ని తెలియకుండా మమ్మల్ని ఫాలోఅప్ చేసి ఈ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎవరైతే సమీకరించుకున్నటువంటి జనాలను రాకుండా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసే దగ్గర కూడా మేము ఉద్యమ కార్యాచరణ మొన్న వరంగల్లో సత్యాగ్రహ దీక్ష పెడితే రకరకాల ఇబ్బందులు పెట్టినారు. తర్వాత హుజురాబాద్లో పెట్టినాం, తర్వాత పెద్దపల్లిలో జరిగింది. వివిధ జిల్లాలన్నింటిలో కూడా మేము మా యొక్క డెమోక్రటిక్గా మా వాయిస్ వినిపిస్తూ ఉంటే ఆపేసేటువంటి, నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గతంలోనే చెప్పిన, ఏదైతే తెలంగాణ కోసం కానీ, సామాజిక హక్కుల సాధన కోసం కానీ మా రోజు వీరన్న బలైపోయిండు, బెలిలలితక్కను ముక్కలుగా కోసినారు. సో నేను గతంలోనే చెప్పిన, ఎన్ని అణిచివేతలు వచ్చినా రేవంత్ రెడ్డి మెడలు వంచుతాం, కులగణన సాధిస్తామని చెప్పినాం. సో ఇప్పుడు కూడా మా ఉద్యమ కార్యాచరణను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి కుటుంబానికి, ఈ యొక్క రెడ్ల రాజ్యానికి నేను చెప్తా ఉన్నాను, ముక్కలుగా కోసినా కూడా మా ఉద్యమాన్ని ఆపము. నన్ను ముక్కలుగా కోసిన బీసీల హక్కుల కోసమే పోరాటం చేస్తా. తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచి ఇచ్చినటువంటి హామీని అడుగుతా ఉన్నాం. మేము కొత్త కోరికలు కాదు కదా, మీరు ఇవ్వాలంటే జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. ప్రతి గ్రామాన్ని చూస్తే కూడా ప్రతి గ్రామంలో 95% పీపుల్ మేముంటే ఎవడో ఒక్కడు ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనబలంతో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థతోటి మమ్మల్ని రూల్ చేస్తూ ఉన్నారు. ఆ రూల్ చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉందంటే మాకు సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా మానసికంగా అన్ని రకాల కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు. మా ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతా ఉంది ఈ యొక్క పెత్తందారుల రాజ్యంలో. కాబట్టి మా కుటుంబాలకు చెందిన వారు మాకు పాలకులుగా ఉంటే 23,000 మంది నూతనంగా మా యొక్క బీసీలకు అవకాశాలు రాబోయేటువంటి ఈ యొక్క రిజర్వేషన్ పెంపు అనేటువంటి దాన్ని తప్పకుండా కూడా సాధించుకోవడానికే మా యొక్క కార్యాచరణ ఉంటా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, వారి భార్య కానీ, ఇంకెవరు కానీ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు అన్న, తప్పకుండా మేము సాధిస్తాం. ఇప్పుడు ఈ 42 రిజర్వేషన్ పైన మీకు అనుమానాలు ఉన్నాయి. ఎస్, దీనిపైన ప్రభుత్వం పైన మీ ఉద్యమ కార్యాచరణ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 33 జిల్లాల్లో మేము గాంధేయ మార్గంలో, అంబేద్కర్ మార్గంలో, పూలే మార్గంలో సత్యాగ్రహ దీక్షలతో మా కడుపులు మార్చుకొని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సత్యాగ్రహ దీక్షలు నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత బీసీలు అందరినీ కూడా సంఘటితం చేస్తూ జిల్లాల్లో రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఆ తర్వాత భవిష్యత్తులో ఒక 10 రోజుల తర్వాత ప్రభుత్వం కూడా స్పందించకపోతే తెలంగాణ మొత్తం చుట్టుముట్టేటువంటి ఒక పాదయాత్రను చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పాదయాత్ర ద్వారా ఏమవుతుందంటే లక్షల మంది బీసీలను కదిలించి, కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారికి మేము థ్యాంక్ యూ చెప్తూ తిరుగుతాం పాదయాత్రలో, లేకపోతే మాత్రం ఆ స్థానిక సంస్థల్లోనే గోరిగట్టేటువంటి విధంగా కూడా మా ఉద్యమ కార్యాచరణను మేము భవిష్యత్తులో చేయబోతా ఉన్నాం. మహనీయుల యొక్క స్ఫూర్తితోటి, త్యాగాలు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే మొదలుకొని ప్రతి బీసీ మహనీయుల యొక్క స్ఫూర్తితోటి మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతా ఉందన్న. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్, నిన్ననే వారిని కూడా కలిసినాం చైర్మన్ గారిని, వారు కూడా స్పష్టంగా లేరు. ముఖ్యమంత్రి కీలుబొమ్మగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చైర్మన్ గారు ఏది వెంకటేశ్వరరావు గారు, నిన్న నేను పోయి మాట్లాడితే వారు ముఖ్యమంత్రి నుంచి మాకు ఏం ఆదేశాలు వస్తే దాన్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు.
అంటే స్వయం 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 ప్రతిపత్తి గలటువంటి సంస్థగా వారిని నియమించి 33 జిల్లాల్లో తిరిగి మీరు స్థితిగతులను అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. అంటే ఈ ఇచ్చే రిపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రిపోర్ట్ ఇస్తామంటే ఎట్లా అండి? దానికి డెడికేషన్ ఏముంది? దానికి కమిషన్ ఎందుకు? 2 నెలలు నీకు ఆఫీస్ ఎందుకు, అటెండర్ ఎందుకు, కార్ ఎందుకు, నీకు పెట్రోల్ ఎందుకు, నీకు డీజిల్ ఎందుకు, గన్మెన్లు ఎందుకు, నువ్వు ఇంట్లో వండుకున్న రిటైర్ ఆఫీసర్ని తీసుకొచ్చి ముందర పెట్టడం ఎందుకు? నువ్వు బీసీల యొక్క హక్కుల కోసం నువ్వు ఇదివరకు గతంలో సివిల్ సర్వెంట్గా పనిచేసినావు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి కాబట్టి తప్పకుండా కూడా సమాజానికి న్యాయం చేస్తావని చెప్పేసి డెడికేటెడ్ కమిషన్గా ఏర్పాటు చేస్తే ఆ డెడికేటెడ్ కమిషన్ మొద్దు నిద్రలో ఉన్నది వాళ్ళ. ఓకే. సో ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తించేటువంటి అంశాలుగా ఉన్నాయి. ఒకవైపు రెండో వైపు ఏమో ప్రభుత్వం మాకు ఏడాది గడిచిపోతూ ఉంది, పాలన కుంటుపడుతూ ఉన్నది, స్థానిక సంస్థలు వెంటనే నడిపించాలి, మేము ఎలక్షన్ పెట్టాలా, లేకపోతే సెంట్రల్ ఫండ్ ఆగిపోతుందని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా బీసీలమంతా సంఘటితంగా ఉన్నాం. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కులగణన విషయంలో మీతో మార్నింగ్ న్యూస్లో మాట్లాడినప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేసినాం. కులగణనను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కులగణనలో నమోదు చేసుకుంటే పథకాలు రావనే విషయాన్ని నొక్కి చెప్పినట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కుట్రలు చేస్తే కూడా మేము ఊరూరు తిరిగి జిల్లాలు తిరిగి బీసీ ప్రజలకు ఒక బలమైనటువంటి మెసేజ్ ఇచ్చి కులగణనను విజయవంతం చేసుకున్నాం బీసీ సంఘాలుగా. సో రేపు కూడా తప్పకుండా కూడా మళ్ళీ ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది, ఇంకా జరగబోతూ ఉన్నది. ఇప్పుడు బీసీలు సంఘాలు కానీ బీసీ ఆర్గనైజేషన్స్ ఐక్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్కి సపోర్టు, కొంతమంది కాంగ్రెస్, కొంతమంది బీజేపీకి వాళ్ళ పల్లకి మోస్తున్నట్టు అనిపిస్తుంది. దీంతో నష్టం కాదా ఇది? లక్ష్యం కొరకు 1,00,000 సంఘాలు ఉండని అన్న, వారి దారి ఏదైనా కూడా మేము కొట్లాడేది మాత్రం ఒక ఎజెండా మీదనే. బీసీల యొక్క అభ్యున్నతే బీసీ సంఘాల యొక్క ఎజెండా. సో ఎంతమంది ఉన్నా కూడా గతంలో పార్టీలు మారి 4-5 పార్టీల్లో తిరిగినటువంటి నాయకులు కానీ, లేదంటే బీసీలకు పెద్దనులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మొదలుకొని ప్రతి బీసీ సంఘం కూడా మేమైతే కొట్లాడేది మా యొక్క బీసీలకు రావాల్సినటువంటి హక్కుల మీదనే, తర్వాత బీసీలకు స్వాతంత్ర సాధన కోసమే. కాబట్టి తప్పకుండా కూడా ఎన్ని సంఘాలు ఉన్నా కూడా మేమంతా కూడా యూనిటీగా ఒక అవసరం వస్తే యూనిటీ అవుతాం. లేదంటే మేము డిస్కస్ చేసుకునేటప్పుడు ఇంటర్నల్గా నేను మీడియా ముఖం కూడా తెలియజేస్తా ఉన్నా ఏంటంటే, ఒక సంఘం ఉంటే ఒక 10 రోజులు వాళ్ళు కార్యాచరణ చేస్తే పేదోళ్ళం కదన్నా, 10 రోజుల తర్వాత అలసిపోతారు. అలసిపోయిన తర్వాత ఇంకొక ఉద్యమ సంస్థ ఇంకో 10 రోజులు పోరాటం చేస్తుంది. వాళ్ళు అలసిపోయిన తర్వాత ఇంకో ఉద్యమ సంస్థ పోరాటం చేస్తుంది. 1,00,000 సంఘాలు ఉన్నా కూడా నిరంతరం ఉద్యమం లైవ్లో ఉంటుంది. బీసీల యొక్క గోస అనేది ఎప్పుడు ప్రజలకు కనబడతా ఉంటుంది. కాబట్టి వీటిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే ఈ బీసీ కార్డు అనేది పెట్టుకొని కొంతమంది అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు కూడా వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేస్తారనేది బయట చర్చ. ఇప్పుడు మొన్న కవిత గారు బీసీ మహాసభ పెట్టడం కావచ్చు, అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏ రోజు బీసీల గురించి, రిజర్వేషన్ గురించి తగ్గించారు ఇంకా వాళ్ళ హయాంలో అనేది కొంత మన బీసీ సంఘాల్లోనే చర్చ జరుగుతుంది. ఏమంటారు దాన్ని? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు వారి మీద నమ్మకం ఉంటే వారితో పాటు నడుస్తారు. లేదు వారు చేసినటువంటి అన్యాయాలు మాకు అన్యాయమే చేసిరు అనుకుంటే మాత్రం వారిని కూడా గతంలోనే ప్రజలు బొందబెట్టినారు, ఇక అదే కంటిన్యూ అవుతుంది. లేదు వీరు నిజాయితీగా మా కోసం కొట్లాడుతారు అనుకుంటే ప్రజలు వారితో పాటు కలిసి వస్తారు. మొన్న జరిగినటువంటి మూమెంట్ చూసినాం మనం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 3వ తారీఖు నాడు పెట్టినారు. ఇందిరా పార్క్ అనుకున్నంత రీతిలో సక్సెస్ కూడా కాలేకపోయింది. సో వాళ్ళు కూడా కొన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈహా టీవీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షునిగా పెట్టండి. నిజంగా కూడా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద ప్రేమ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ ఉంటే, పద్మశాలుల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్కు పద్మశాలుల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద కృతజ్ఞత ఉంటే, జయశంకర్ సార్ త్యాగంతో తెలంగాణ వచ్చింది, 1300 మంది బీసీలు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కాబట్టి వారి మీద కృతజ్ఞత ఉంటే బీసీను బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా పెట్టాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఓకే, అంతవరకు కూడా మీది నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ విశ్వసిస్తే మీతో పాటు కలిసి వస్తారు. ఓకే, ఇంకోటి కీలకమైన పాయింట్, కొంతమంది బీసీ ఇంటలెక్చువల్స్ చెప్తున్నారు, సరే మీరు అనేక అనుమానాలు ఉన్నాయి, 42% లీగల్ ఇష్యూస్ వస్తాయి, అసలు వీళ్ళు డెడికేషన్ ఉందా లేదు, ఏది ఉన్నా లేకపోయినా నిజంగా పొలిటికల్ పార్టీలు అనుకుంటే, మీరు అన్నారు కదా ఇప్పుడు టీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే అధ్యక్షుడు ఇవ్వచ్చు. అట్లనే ఇప్పుడు 12,769 సర్పంచ్ పదవులు ఉంటాయి. దాంట్లో 42% అంటే 5,400 చేంజ్ వస్తాయి. 5,400 సర్పంచ్ పదవులు మేము ఇస్తున్నాం అని అనౌన్స్ చేయొచ్చుగా. ఇది అవుతుంది, ఈ చట్టమే. ప్రతి పార్టీ అనౌన్స్ చేయొచ్చు అనేది చేయాలి అని అడుగుతున్నారు మేధావులు.
బీసీ మీద మేము ఒకవేళ ఇదేమన్నా లీగల్ ఇష్యూ వచ్చినప్పటికీ అది అవుతుంది కదా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మినహాయించినటువంటి అన్ని స్థానాల్లో బీసీలం భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. కానీ ఆ గ్రామాలలో ఆల్రెడీ ప్రజలను కబంధ హస్తాల్లో పెట్టుకొని బెదిరింపులకు గురి చేసి ఎలక్షన్ చేసేటువంటి గూండాలు ఉన్నారు గ్రామాలలో, అగ్రవర్ణ పెత్తందారులు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినాం, సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో గతంలో ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తే అక్కడ కోనప్ప అనుచరులు బూత్లోకి, ఎలక్షన్ బూత్లోకి పోయి గనులతోటి బూత్ ఆఫీసర్లను బెదిరించి ఓట్లను దొంగ ఓట్లు వేసుకున్నటువంటి పరిస్థితులను కూడా చూసినాం. సో అట్లాంటి పరిస్థితులు ఎమ్మెల్యే ఎలక్షన్కే జరిగినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి రెడ్లు నిలబడ్డ కాడ, దొరలు నిలబడ్డ కాడ బీసీలుగా నిలబడి మేము వారి మీద కలబడేటువంటి పరిస్థితి మాకు ధైర్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మోసం చేసి గద్దెనెక్కుతా ఉన్నారు. కాబట్టి మా రాజ్యం మాకు కావాలి, చట్టం కావాలి, మా ఊర్లో మా పాలన, ఓకే, మా ఊర్లో మాకు చట్టబద్ధమైనటువంటి పాలన కావాలి అనేటువంటిది మా యొక్క డిమాండ్. కానీ ఎస్సీ ఎస్టీ స్థానాలు మినహాయించి అన్ని స్థానాల్లో బీసీలం పోటీ చేయబోతా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా బీసీ లోపల ఒక చర్చ వచ్చింది. అరే కాంగ్రెస్ టికెట్ ఇచ్చేది ఏంది భయ్, టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేది ఏంది, బీజేపీ ఇచ్చేది ఏంది, ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, బీసీలం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుద్దాం, మన యొక్క సత్తాను చాటుదామని ప్రజల లోపల ఆల్రెడీ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి లోపల కూడా చర్చ వచ్చింది. ఎవరి టికెట్ మాకు అక్కర్లేదన్నా 100% అన్ని స్థానాల్లో కూడా బీసీలం పోటీ చేయబోతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అంత ఈజీగా ఉంటుంది, లెక్క తెలిసింది అనుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లెక్క తెలుసు, ఆల్రెడీ రిజర్వేషన్స్ బేస్, బీసీది కూడా తెలిసింది 56, 60 ఉందనుకోండి. అంత ఈజీగా బయట పెడతారా అగ్రవర్ణాలు? అంటే వాళ్ళ సీట్లు ఉండవు కదా రేపు. ఒకసారి లెక్క తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి అడుగుతారు, మంత్రి పదవులలో వాటా అడుగుతారు, అన్నింటిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఏమన్నా మెలకలు ఇది అది పెట్టే అవకాశం ఉంది. అంటే బీసీల లెక్క ఆల్రెడీ బీసీలకు తెలుసు అన్న, అంటే అఫీషియల్గా బీసీల లెక్క బీసీలకు తెలుసు. బీసీల లెక్క బీసీల కంటే ఫస్టే ఆయా పార్టీలకు తెలుసు ఎప్పుడు ఏ విధంగా స్ట్రాటజీలు ప్లే చేయాలో అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అందుకోసమే ఎప్పుడైతే పార్టీలు వారి యొక్క కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుందో అప్పుడు బీసీ రాగం ఎత్తుకుంటాయి. మొదటి నుంచి కూడా చూసుకుంటే భారతదేశానికి ఎన్నికలు జరిగిన ప్రతిసారి జనతా పార్టీ కావచ్చు బీపీ మండల్ కమిషన్ అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కమిషన్ వేస్తామని కాకా కలేకర్ కమిషన్ సమయంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, బీసీ కార్డు పేరుతో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ కనుమరుగై బొందబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా బీసీ రాగం పాడడం కావచ్చు. ఇట్లా అన్ని పార్టీలకు ఆయా సమయాల్లో స్ట్రాటజీ ప్లే చేస్తాయి. కానీ తప్పకుండా ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల ఉద్యమం తయారైతా ఉంది. మా జనాభా మాకు తెలుసు, మా మహనీయులు మాకు తెలుసు, మా గత చరిత్ర మాకు తెలుసు, ఇంకా వివరించడానికి కూడా మా లాంటి వాళ్ళం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ ఏదైతే లెక్కలు ఉన్నాయో అవి శాస్త్రీయబద్ధంగా మనకు బయటపెట్టినప్పుడు కూడా ఒక ప్రకంపన మీరు అన్నట్టుగా జరుగుతుంది. అన్ని స్థానాల్లో కూడా మనకు అవకాశాలు కావాలని కూడా ఉద్యమం జరుగుతుంది. మేము దశల వారీగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఏంటంటే మొదటి నుంచి కూడా చూస్తే ప్రతిసారి ఏది అప్పుడు అవసరం ఉంటుందో అది మాకు ఆకలైన కొద్ది కొట్లాడుతూ ఉన్నాం. బీపీ మండల్ కమిషన్ సిఫారసుల కొరకు ఆనాడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, కాన్షీరామ్ గారు కావచ్చు, లేదంటే ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు పోరాటం చేశారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మహనీయులు, బీసీ ఉద్యమకారులు కూడా ఆయా సందర్భాల్లో ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని కావచ్చు, హాస్టల్ కావాలని కావచ్చు, విద్యా విషయం కావాల్సినటువంటి స్కీమ్ల కోసం పోరాటం చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నాం. మా లెక్కలు తేల్చడం కొరకు ఆమరణ దీక్షల స్థాయిలో పోరాటం చేసినాం. రేపు ఆ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం తక్షణ పోరాటం చేస్తూ ఉన్నాం. చట్టసభల్లో బీసీల వాటా సాధించడానికి, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి తప్పకుండా కూడా ఈ పోరాటం ఇంకా ఉధృతమై సాగుతుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా జై బీసీ అనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాం. ఒకవేళ జై బీసీ అనేటువంటి అనని పార్టీ మాత్రం పాతాళంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి. అందుకోసమే ముందు జాగ్రత్త కూడా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉద్యమం ఒక మహా ఉద్యమం. కాబట్టి ఈ లెక్కలు తెలిసినా తెలియకుండా కూడా మా పోరాటం అయితే ఆగదు. కానీ ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఆ లెక్కలను బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది. చివరిగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? బీసీ జాతికి ఏం పిలిపిస్తారు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు వారు చెప్తా ఉన్నారు, నా పార్టీ నష్టపోయినా పర్లేదు, కానీ నేను దేశంలో నాకు పార్టీ రాజ్యంలోకి వస్తే నేను బీసీలకు
జనాభా ప్రాతిపాదికన హక్కులు పంచుతా అంటున్నాడు. కానీ అదే చెట్టు మీద ఉన్నటువంటి, అదే కొమ్మ మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా పయనించినట్టుగా కనబడతలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీల యొక్క వాటాను పెంచాలి. మీరు బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలు మీరు పెంచాలి. ముఖ్యంగా బీసీలకు మీరు ఇచ్చినటువంటి 18 అంశాలతో కూడినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను 100% అమలు పరచాల్సిందే. ఒకవేళ మీరు అమలు పరచకపోతే ఈ రాబోయేటువంటి ఉద్యమ ప్రళయంలో కొట్టుకపోక తప్పదు బిడ్డ, ఖబర్దారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. బీసీ ప్రజలమంతా కూడా సంఘటితంగా ఉండి మన రాజ్య సాధన కోసం పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సంజీవ్ కుమార్. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిందో దాని ప్రకారం ఇవ్వకుండా ఎక్కడన్నా అరమరికలు చేసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తే మొత్తం పొలిటికల్గా పాతాళానికి దొక్కుతాం. ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, బీసీలను రాజకీయాలకు వాడుకోని వదిలేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. బీసీల్లో చైతన్యం పెరిగింది. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు బీసీ, జై బీసీ అనే పరిస్థితి త్వరలో రాబోతుంది. బీసీలు రాజ్యాధికారానికి అతి దగ్గరలో ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని వారు బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు అంటున్నారు. అవసరమైతే దానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధం, అవసరమైతే ముక్కలు చేసిన బీసీల కోసం ప్రాణత్యాగానికైనా రెడీగా ఉన్నా అని వారు చెబుతున్న పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.